హాయ్ ఫ్రెండ్స్, ఇదే మనకి నోకియా 5.1 ప్లస్ మొబైల్ ఫోన్ బాక్స్ అనమాట. సో ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను, నాకు ఇప్పుడే ఇదైతే డెలివరీ వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి నోకియా 5.1 ప్లస్ అని చెప్పి రాస్తుంది. ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 1 అని చెప్పింది. సో ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 1 స్టాక్ రోమ్ మీద రన్ అయ్యే మొబైల్. సో ఇక్కడ చూస్తే మనకి నోకియా ఉంది, ఇక్కడ వచ్చేసరికి 2 హ్యాండ్స్, ఇది వచ్చేసరికి మనకి నోకియాకి ఐకాన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ లోపల మొబైల్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఇక్కడ మనకైతే పైన కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి నోకియా 5.1 ప్లస్ అని చెప్పి రాస్తుంది. ఇటువైపు చూస్తే ఇక్కడ మనకు మొత్తం అంతా కంప్లీట్ ఎంటీ అయితే ఉంది. సో టాప్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బార్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా బాటమ్ లో చూసుకుంటే ఇక్కడ మనకి ఎంఆర్పి ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే మనకి 13,199 రూపాయలు ఉంది. బట్ ఇది వచ్చేసరికి మనకి 10,999 రూపాయలకి మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉండబోతుందని రాస్తుంది. ఇంకా వచ్చేసరికి ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ 1 అని చెప్పి నోకియా అని రాస్తుంది. సో స్పెసిఫికేషన్స్ అన్ని మనం అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో నోకియా దగ్గర నాకు నచ్చేది ఒక ఇదే, మనకు వచ్చేసరికి వీళ్ళు బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. బిల్ క్వాలిటీతో పాటు మనకి చూడొచ్చు ఇక్కడ బాక్స్ కూడా చాలా ఆకర్షణీయంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సో వీళ్ళ దగ్గర నాకు నచ్చేది అదే, వీళ్ళు బిల్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. మనం వీళ్ళు బాక్స్ చూసే మనం చెప్పొచ్చు అనమాట. మిగిలిన ఫోన్స్ తో మనకి నోకియాని సపరేట్ చేసేది వీళ్ళ బిల్ క్వాలిటీయే. సో మీరు ఇక్కడ చూడొచ్చు టాప్ లోనే మనకి ఇక్కడైతే మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ తీసి మనం పక్కన పెడదాం. సో అలాగే ఇంకా మన బాక్స్లో ఏమున్నాయని చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఒక సిమ్ రిజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి కొన్ని పేపర్ వర్క్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఇందులో సరికి మనకి వారంటీ, అలాగే క్విక్ మాన్యువల్ గైడ్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇంకా మనం ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి మనకి ఇవి నార్మల్ ఇయర్ ఫోన్స్. సో చూడొచ్చు, ఇవి వచ్చేసరికి మనకి ఓల్డ్ టైప్ ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్స్ మనకి 6.1 ప్లస్లో కూడా వీళ్ళు ఇలాంటి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు. ఇవి అంత క్వాలిటీ అయితే ఉండవు, మీరు కావాలనుకుంటే వేరే ఇయర్ ఫోన్స్ అయితే కొనుక్కోవాలి. బట్ వచ్చేసరికి మనకి బాక్స్లో అయితే మనకి ఇయర్ ఫోన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దాని బదులు వీళ్ళు రేర్ కేసు ఇచ్చినా బాగుండేది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బి కేబుల్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి టైప్ సి కేబుల్ అనమాట. సో మనకి ఈ ప్రైస్లో మనకి టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ బడ్జెట్లో చూసుకుంటే ఎవరు మనకి టైప్ సి కేబుల్ అయితే ఇవ్వట్లేదు. సో వీళ్ళు వచ్చేసరికి టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి ఛార్జర్ కనిపిస్తుంది. సో ఛార్జర్ యాంపియర్ కనుక మనం చూసినట్టే 5 volts 2 ఆంపియర్ ఇది. సో అంటే ఇది మనకి ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు. సో ఫాస్ట్ ఛార్జింగ్ మనకి మొబైల్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ కాదు. సో ఇంతే, ఇంకా మనకి బాక్స్లో వచ్చేసరికి ఈ కంటెంటే ఉంది. సో ఇప్పుడు మనం మొబైల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో మొబైల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ప్యాక్ చేసి వచ్చింది. సో ఇప్పుడు మనం సీల్ బ్రేక్ చేద్దాం, సీల్ తీద్దాం, బయటికి తీద్దాం మొబైల్ని. సో మొబైల్ కనుక మనం బయటికి తీసినట్టయితే మనకి మొబైల్ అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి డౌన్లో మనకి నోకియా అని చెప్పి రాస్తుంది. సో మొబైల్ అయితే మనకి చూడంగానే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ మనకి మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ ఇదంతా మనకి, సో ఇది ప్లాస్టిక్ గ్లాస్ తెలియట్లేదు, బట్ అసలు జిఎస్ఎం ఏరియా మాత్రం ఇది గ్లాస్ బాడీ అని చెప్తుంది. సో ఫ్రంట్ కూడా మనకి గ్లాస్ ఉంటుంది. సో ఏదైతే ఈ బోర్డర్ ఉందో ఈ మనకి ఫ్రేమ్ అంతా వచ్చేసరికి ప్లాస్టిక్ అని చెప్పి జిఎస్ఎం ఏరియా చెప్పింది. బట్ వచ్చేసరికి నాకు ఇది ప్లాస్టిక్ ఫీలింగ్ అయితే కలగట్లేదు, మెటల్ ఫీలింగే కలుగుతుంది. సో మొబైల్ అయితే బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అసలు 11,000 రూపాయల బడ్జెట్లో మనకి మంచి ప్రీమియం లుక్ ఉన్న బిల్ క్వాలిటీ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనం 5.86 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి అయితే కాదు. అలాగే పైన మనం చూసుకుంటే ఇక్కడ ఇయర్ పీస్ అయితే కనిపిస్తుంది. ఆ పక్కనే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే కనిపిస్తుంది. కెమెరా అపాచర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇది మనకి 2.2 అపాచర్ అయితే ఉంటుంది. కింద అయితే మనకి నోకియా బ్రాండ్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా మన బాటంలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ మైక్ అయితే కనిపిస్తుంది, టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది. ఆ పక్కన మనకి లౌడ్ స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, హైబ్రిడ్ సిమ్మా లేకపోతే డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు అనేది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్. అంటే మనం ఒక మెమరీ కార్డ్ ని ఒక సిమ్ కార్డ్ ని ఎట్ టైం అయితే యూజ్ చేయగలం, కానీ 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డ్ ని ఎట్ టైం అయితే యూజ్ చేయలేం. సో ఇప్పుడు మనం ఇందులో 2 జియో సిమ్ సైజ్ చూద్దాం, డ్యూయల్ వివోఎల్టీ తీసుకుంటుందో లేదో అనేది ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇంకా మొబైల్ కి మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి పవర్ బటన్ కనిపిస్తుంది. అక్కడే పైన మనకి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. ఇక టాప్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 3.5mm ఆడియో జాక్ అయితే ఉంది. ఆ పక్కనే మనకి సెకండ్ నాయిస్ క్లియర్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇక రేర్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఒకటి వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా, దీని అపాచర్ చూసుకుంటే 2.0 ఉంటుంది, ఇది మనకి ప్రైమరీ కెమెరా అనమాట. ఇంకోటి వచ్చేసరికి మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వచ్చేసరికి మనకి డెప్త్ సెన్సార్ అనమాట. అంటే మనకి బుకే షాట్స్,
పోర్ట్రేట్ షాట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి చాలా ఫ్లాట్గా అయితే ఇచ్చారు. దగ్గర మనకి గ్లాస్కి దగ్గరలో ఉందన్నమాట. చాలా ప్రీమియం ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి నోకియా బ్రాండ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి Android 1 అని చెప్పి రాసుంది. సో ఇప్పుడు మనం మొబైల్ ఆన్ చేసి చూద్దాం. సో మొబైల్ అయితే ఆన్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి Android 1 అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను క్విక్గా సెటప్ అంతా కంప్లీట్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే మొబైల్ వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మొబైల్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి Android 1 ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. అంటే మనకి స్టాక్ రామ్. ఇందులో వచ్చేసరికి మనకి ఎటువంటి బ్రాడ్వేర్స్ అయితే మనకి కనిపించవు. సో అంతే. ఇంకా మనకి మెనూ వచ్చేసరికి మనకి FM రేడియో కూడా వీళ్ళైతే ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే మనకి FM రేడియో కూడా మనకి కనిపిస్తుంది. సో ఇందులో వచ్చేసరికి మనం 2 జియో సిమ్లు అయితే ఇన్సెట్ చేసాము. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి 2 జియో సిమ్లు అయితే తీసుకుంది. అంటే మనకి ఇది డ్యూయల్ వివో ఎల్టీ సపోర్ట్ అయితే ఉంది. సో ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం. సో మనం మొబైల్ లుక్ చూడొచ్చు. మీరు ఇక్కడ వచ్చేసరికి చుట్టూ బ్రజర్స్ వచ్చేసరికి కొంచెం థిక్ అయితే ఉన్నాయి. చిన్న అయితే కొంచెం థిక్గానే ఉంది. బట్ వచ్చేసరికి మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ప్రీమియం లుక్ అయితే ఉంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం అబౌట్లోకి వెళ్ళి చూద్దాం. సో అబౌట్లోకి వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనకి డివైస్ నేమ్ వచ్చేసరికి 5.1+ అని చెప్పి రాస్తుంది. అలాగే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 8.1 అని ఉంది. ఇక సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే మనకి జూలై సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో మనం సెక్యూరిటీ ప్యాచ్ వచ్చే ఉంటుంది. సో మనం ఒకసారి అప్డేట్ చెక్ చేసి చూద్దాం. అప్డేట్లో అయితే మనకి సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసరికి నోకియా అందులోనే Android 1 కాబట్టి మనకి సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంటుందన్నమాట అప్డేట్ వచ్చి. సో డిస్ప్లేలో బ్రైట్నెస్ చూడొచ్చు. మనకి ఫుల్ బ్రైట్నెస్ పెడితే మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ అడాప్ట్ బ్రైట్నెస్ ఉంది. సో అడాప్టివ్ బ్రైట్నెస్ మనం ఆన్ చేసి చూద్దాం. సో బ్రైట్నెస్ అయితే ఆటోమేటిక్గా అయితే అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. స్టోరేజ్లోకి వచ్చి చూసినట్టయితే ఇది వచ్చేసరికి మనకి 3GB ర్యామ్ అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. సో 32GB ఇంటర్నల్ స్టోరేజ్లో వచ్చేసరికి మనకి 30% వరకు మనకి యూజ్ అయ్యి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే లభిస్తుంది. మనం ఇప్పటివరకు ఇందులో ఎటువంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయలేదు. అలాగే వచ్చేసరికి మనం వైఫై కూడా కనెక్ట్ చేయలేదు. సో సార్ సెక్యూరిటీలోకి వెళ్దాం. మనకి ఫేస్ అన్లాక్ ఇచ్చారో లేదు చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే మనకి స్మార్ట్ అన్లాక్ కనిపిస్తుంది. ఫేస్ అన్లాక్ అయితే వీళ్ళు ఇందులో అయితే ఇవ్వలేదు. సో మనం స్మార్ట్ అన్లాక్లోకి వెళ్ళినట్టయితే మనకి ట్రస్టెడ్ ఫేస్ అయినా ఇచ్చుంటారు. చూద్దాం ఒకసారి. సో మీరు చూడొచ్చు ట్రస్టెడ్ ఫేస్ అయితే మనకి ఇచ్చారనమాట. సో ఫేస్ అన్లాక్ అయితే లేదు, మనకి ట్రస్టెడ్ ఫేస్ అయితే ఉంది. సో ఒకసారి ట్రస్టెడ్ ఫేస్ నేను యాడ్ చేసి చూస్తాను. నేను ఫేస్ అన్లాక్ని అలాగే వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ని కూడా మనం యాడ్ చేసాం. ఒకసారి ఫింగర్ ప్రింట్ చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఓకే. సో ఫింగర్ ప్రింట్ అయితే మనకి యాక్యురేట్గానే పనిచేస్తుంది. బట్ వచ్చేసరికి మనకి కొంచెం డిలే అయితే అవుతుంది అనమాట. హాఫ్ సెకండ్ అలాగా డిలే అయితే ఉంది. అలాగే వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకి కంప్లీట్ కొంచెం ఫ్లాట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు గమనించినట్టయితే ఫింగర్ ప్రింట్ ఎక్కడ ఉంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నాం. సో ఇది కొంచెం అలవాటు పడాల్సి ఉంటుంది. అప్పుడు కానీ మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు. సో అలాగే మనం ఇప్పుడు ఫేస్ అన్లాక్ చూద్దాం. ట్రస్టెడ్ ఫేస్ మనం యాడ్ చేసాం కదా, అది ఎలా పనిచేస్తుంది అనేది. ఓకే. సో ఇది పని చేస్తుంది. బట్ వచ్చేసరికి ఇది మనం పైకి స్వైప్ అయితే చేయాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకుందాం. సో ఇది కళ్ళు మూసుకున్నా సరే ఓపెన్ అయిపోతుంది. సో మనకి ఫింగర్ ప్రింటే సేఫ్. మనకి ట్రస్టెడ్ ఫేస్ కూడా మనకి అంత సేఫ్ అయితే కాదు. సో ఒకసారి మనం కెమెరాలోకి వెళ్ళి చూద్దాం. సో కెమెరా చూసినట్టయితే మనకి రేర్ సైడ్ మనకి 13+5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో కెమెరా ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి గతంలో నోకియా కెమెరా ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉందో సేమ్ మనకి అదే ఇంటర్ఫేస్ అవుతుంది. ఇందులో మనకి డిఎల్ కూడా ఉంటుంది. సో రెండు మనకి ఫ్రంట్ కెమెరా అలాగే రేర్ కెమెరాని యూజ్ చేసి మనం ఫొటోస్ని అయితే తీయొచ్చు. సో ఈ విధంగా సో మనకి ఇందులో డిఎల్ అయితే ఉంటుంది. అలాగే పిఐపి కూడా ఉంటుంది. అంటే పిక్చర్ ఇన్ పిక్చర్ కూడా మనకి ఇందులో అయితే ఉంటుందన్నమాట. సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళి మనం చూసినట్టయితే మనకి రేర్ కెమెరాతో బ్యాక్ కెమెరాతో చూస్తే మనకి ఫుల్ హెచ్డీ వరకే మనం వీడియో అయితే రికార్డ్ చేయగలం అనమాట. అంటే 1080pలోనే మనం వీడియో అయితే రికార్డ్ చేయగలం. అలా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి మరీ దారుణం. ఇది వచ్చేసరికి 720pలోనే మనం వీడియో అయితే రికార్డ్ చేయగలం. అంటే మనకి హెచ్డీలోనే మనం వీడియో అయితే రికార్డ్ చేయగలం. సో మనకి కెమెరాలో వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీ అలాగే హెచ్డీ మాత్రమే ఇచ్చారు. ఇంకా స్టెబిలైజేషన్ అలాంటిది ఏమీ ఇక్కడైతే మనకేం కనబడట్లేదు. సో చూద్దాం మనం ఇదంతా మనం ఫుల్గా కెమెరా రివ్యూలు అయితే చూద్దాం. ఇప్పుడు ఈ కెమెరాతో నేను కొన్ని ఫొటోస్ అయితే తీసి మీకు చూపిస్తాను. ఇక్కడ అలాగే మనకి స్లో మోషన్ కూడా కనిపిస్తుంది. సో కొన్ని ఫొటోస్ తీసి చూద్దాం ఈ కెమెరాతో ఎలా పర్ఫామ్ చేస్తుంది కెమెరా అనేది తెలుస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ మనం కెమెరాతో తీసిన పిక్చర్స్. కెమెరా పనితనం వచ్చేసరికి యావరేజ్గానే అనిపిస్తుంది నాకు వచ్చేసరికి. సో చూద్దాం మనకు ఫుల్గా కెమెరా రివ్యూలో అయితే మనం దీని గురించి అయితే
పూర్తిగా అయితే చూద్దాం. సో ఒకసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం మనకి వీడియో ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందనేది. తర్వాత చూసుకుంటే మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సో ఈ మొబైల్ సంబంధించి ఇప్పుడు వరకు మనకి చాలా అంటే చాలా రెండర్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఇమేజ్ ఇలా ఉంటుంది, మొబైల్స్ ఇలా ఉంటాయి అని చెప్పేసి మనకి చాలా రెండర్స్ అయితే వచ్చినాయి. అలాగే మనకి మొబైల్ కొంతమంది హ్యాండ్స్ ఆన్ లో కూడా మనకి అయితే కనిపిస్తూ వచ్చినాయి. సో వీడియో క్వాలిటీ అయితే మనకి బాగానే ఉంది ఫ్రెండ్స్. అలాగే వచ్చేసరికి మనకి ఆడియో కూడా మనకి లౌడ్ అయితే బాగానే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి స్పీకర్ అయితే ఇటు పక్క ఇచ్చారు. సో మనం ఇలా చేయబెడితే మాత్రం కొంచెం కష్టం, కానీ విడిగా అయితే మనకి ఆడియో అయితే లౌడ్ అయితే బాగానే ఉంది. సో సిపిజెడ్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి మీడియాటెక్ హెలియో P60 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే యూజ్ చేశారు. ఇందులో మనకి జీపీ చూసుకుంటే మనకి మాలి G72 MP3 GPU అయితే ఉంటుంది. సో ఇందులో మనకి హెవీ గేమ్స్ని కూడా మనం మీడియం గ్రాఫిక్స్లో అయితే బాగానే హ్యాండిల్ చేయగలదు. ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో మనకి ఈక్వల్గా అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే ఇందులో 3060 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. మరియు మీడియం యూజర్ అయితే మనకి 1 day వరకు ఈ బ్యాటరీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మనం సెన్సార్స్ చూద్దాం. సో సెన్సార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి అన్ని సెన్సార్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. మనకి ఏవి మనకి స్కిప్ చేసినట్టుగా అయితే ఏమీ అనిపించట్లేదు. సో మ్యాగ్నెటిక్ ఉంది, జిరోస్కోప్ ఉంది, ఓరియంటేషన్ ఉంది, గేమ్ రొటేషన్, సో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సో ఏవి మనకి ఇక్కడైతే స్కిప్ చేయలేదు. ఇక ఓవరాల్గా ఇనీషియల్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మొబైల్ వచ్చేసరికి మనకి 11,000 రూపాయల బడ్జెట్లో హెలియో P60 ప్రాసెసర్తో టైప్ సి పోర్ట్తో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది. సో అలాగే వచ్చేసరికి మనకి మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో కెమెరాస్ ఒకటే నాకు అంతగా ఇంప్రెసివ్ అనిపించలేదు, కానీ మొబైల్ డిజైన్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, సో మొత్తం ఓవరాల్ స్పెక్స్ కనుక చూసుకున్నట్టయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి డిస్ప్లే మనకి ఫుల్ హెచ్డీ అయితే దొరకట్లేదు, హెచ్డీలోనే మనకి అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసరికి మనకి మొబైల్కి సంబంధించి గేమింగ్ రివ్యూ అలాగే మన కెమెరా రివ్యూ అయితే చేయబోతున్నాం. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.